మార్వాడి గో బ్యాక్ పై అఖిల భారత అగర్వాల్ మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. తెలంగాణ సంస్కృతి చరిత్రలో మార్వాడీలు తరతరాలుగా ఉన్నారని గుర్తు చేసింది. మార్వాడీలు బయటివారి కాదు, పొరుగువారు, మన స్నేహితులు, మన వ్యాపార భాగస్వాములు అని పేర్కొంది. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం కల్పితమైంది, కొందరు స్వార్థపూరిత కుట్రలో భాగంగా ప్రేరేపించినదని లేఖలో అఖిల భారత అగర్వాల్ మహాసభ అభిప్రాయపడింది. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తీవ్రతరమైతే రైజింగ్ తెలంగాణ లక్ష్యం నీరుగారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యమాన్ని అడ్డుకుని రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అఖిల భారత అగర్వాల్ మహాసభ గవర్నర్ను కోరింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మొదలైనటువంటి మార్వాడి గో బ్యాక్ నినాదం పైన పెద్ద ఎత్తున ఇటు రాజకీయంగా దుమారం జరుగుతుంది. అదే సందర్భంలో ఇటు గో బ్యాక్ మార్వాడి గో బ్యాక్ అంటున్న వారు, అదే సందర్భంలో మార్వాడికి సంబంధించిన ఇద్దరి మధ్య రోజుకొక కొత్త వ్యవహారం, ఒకరిపై ఒకరు మాటలు, విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఈ యొక్క మార్వాడి గో బ్యాక్ అనే నినాదము తెలంగాణ యొక్క అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది అని చెప్పేసి కూడా మార్వాడి సంఘాలు అదేవిధంగా మొత్తంగా కూడా వాళ్ళు ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో మేము దశాబ్దాల కాలంగా తెలంగాణలో జీవిస్తూ ఉన్నాము, దాదాపు ఇక్కడ వారి అందరితో కూడా మేము మమేకమై ఉన్నాము. ఇలాంటి హైదరాబాద్ కు చారిత్రకంగా అనేక మంది దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ఎంతో మంది మార్వాడీలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా సెటిల్ అయి ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక్కసారిగా ఎక్కడో ఒక చిన్న తప్పిదము, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైనటువంటి ఘర్షణ అది పూర్తి స్థాయిలో ఒక కమ్యూనిటీని, మార్వాడి కమ్యూనిటీ దెబ్బతీసేలా, వారికి ఆ శాంతి భద్రత విఘాతం కలిగేలా, వారికి కొంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడేలా పరిస్థితులు తయారవుతున్నాయి. ఇది మంచిది కాదు అని చెప్పేసి కూడా ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదంపై అఖిల భారతీయ అగర్వాల్ మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. సో దీంతో ఇది దేశవ్యాప్తంగా ఇది దేశ సమగ్రతకు, ఈ యొక్క మార్వాడి గో బ్యాక్ అనే నినాదము దేశ సమగ్రతకు విఘాతం కల్పించేలా ఉందని చెప్పి కూడా అభిప్రాయపడింది. ఈ మేరకు వాళ్ళంతా కూడా ఈ అఖిల భారతీయ అగర్వాల్ మహాసభ ద్వారా ఒక లేఖను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాశారు. సో ప్రస్తుతం రాష్ట్రంలో ఈ యొక్క మార్వాడి గో బ్యాక్ నినాదం వల్ల ఇదే రకంగా కొనసాగితే అది తెలంగాణలో ఒక శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన కూడా దీని ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరైనది కాదు. సో మొత్తంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యకు విఘాతం కలగకుండా చూడాలని చెప్పేసి కూడా గవర్నర్ కోరారు. అంతేకాదు తెలంగాణ సంస్కృతి చరిత్రలో కూడా మార్వాడీలు తరతరాలుగా మమేకమైపోయారు. ఇప్పుడు ఉన్నట్టు సందర్భంలో ఒక అంశాన్ని పట్టుకొని కొందరు కొన్ని శక్తులు కావలసుకొని మార్వాడీలను టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా మార్వాడి వీళ్ళందరూ కూడా గవర్నర్ కు లేఖ రాశారు. సో కొందరి స్వార్థపూరిత కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రేరేపితమైనటువంటి, ఇలాంటి అనాలోచితమైనటువంటి నినాదాలు ఇస్తున్నారు. తెలంగాణలో ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ఒక చారిత్రక నేపథ్యం, అదే అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది రైజింగ్ హైదరాబాద్ పేరుతో, రైజింగ్ తెలంగాణ పేరుతో. అలాంటి తరుణంలో ఇప్పుడు ప్రపంచంలో గ్లోబలైజేషన్ ఎవరు ఎక్కడైనా సజావుగా అంటే తమ అవకాశాల మేర బట్టి ఉద్యోగ వ్యాపార అవకాశాలకు సంబంధించి అక్కడ వెళ్లి స్థిరపడవచ్చు. కానీ అంత మాత్రాన అక్కడ నుంచి గో బ్యాక్ నినాదంతో, గో బ్యాక్ లాంటి నినాదాలు ఎప్పుడు ఒక కమ్యూనిటీ టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడతాము, ఉండకూడదు అని చెప్పి చెప్పడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ గవర్నర్ కు లేఖ రాశారు. సో ఇది మొత్తంగా మాత్రం గత వారం రోజులుగా మనం చూస్తా ఉన్నాం. గో బ్యాక్ మార్వాడి నినాదం మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు మార్వాడీల వల్ల మేము నష్టపోతున్నాము, మార్వాడీల వల్ల నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక వర్గం, తెలంగాణకు సంబంధించి కొన్ని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్వర్ణకారులు కావచ్చు, ఆర్యవైశ్యులు కావచ్చు, కొన్ని ఎవరైతే మార్వాడీల వల్ల ఫైనాన్షియల్ ఆర్థికంగా మేము నష్టపోతున్నాము అని చెప్పేసి
కొంతమంది వారు ఉన్నారు, వాళ్ళది ఒక నినాదం అయితే అదే సందర్భంలో వీళ్ళ కొంత రాజకీయంగా కూడా కొన్ని రాజకీయ శక్తులు కూడా ప్రవేశించాయి అని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు ఇటు మార్వాడి సంఘాలు చేస్తా ఉన్నాయి. అదేవిధంగా బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇదో రకంగా ఏంటంటే పొలిటికల్ గా మారిపోయింది. సో ఒక రాజకీయంగా కొంతమంది దీంట్లోకి ప్రవేశించి లేనిపోని అంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితి ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక విమర్శ ఉంది. సో ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మార్వాడి గోబ్యాక్ నినాదం అనేది మాత్రం ఒక రకంగా తెలంగాణకు సంబంధించి ఇటీవల సంచలనంగా మారుతుంది. సో ఈ భవిష్యత్తులో ఈ యొక్క ఎటువంటి పరిణామాలు దారితీస్తా ఉంది. సో మార్వాడి గోబ్యాక్ నినాదం మరి తీసుకొస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి ప్రభుత్వమా లేకుంటే ఈ మార్వాడి తరపు ప్రతినిధులు ఎవరైనా చర్చిస్తారా, చర్చలు జరుపుతారా, అసలు ఎవరికి నష్టం జరుగుతా ఉంది, అసలు దీని వెనుక ఈ నినాదం తీసుకురావడానికి కారకులు ఎవరు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏదైనా సందేహాలు కావచ్చు, అనుమానాలు కావచ్చు, ఇబ్బందులు ఉంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ఒక నేతృత్వం వహిస్తే బాగుంటుంది. ప్రభుత్వాల లేకుంటే ఎవరెవరైనా కొంత మధ్యవర్తిత్వం వహించి ఈ యొక్క సమస్యను తెలంగాణలో మరొక ఇబ్బందికర పరిస్థితులు రాకుండా, అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండానే మొత్తం పరిస్థితులు చక్కబెడేలా ఎవరన్నా ఒకరు కొంత ఇనిషియేషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక విశ్లేషణ కావచ్చు, ఒక భావన, ఒక చర్చ జరుగుతా ఉంది. సో మొత్తానికైతే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ నినాదం ఇప్పుడు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి మార్వాడి సంబంధించిన కమిటీ అంతా కూడా ఇప్పుడు ఈ యొక్క అఖిల భారతీయ అగర్వాల్ మహాసభ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్ కు లేఖ రాయడం కూడా కొంత సంచలనంగా మారుతా ఉంది. సో ఈ మొత్తం గవర్నర్ ఏం చేయబోతాడు, ఈ లేఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా కొన్ని సూచనలు, సలహాలు ఏదైనా ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి కొంతమంది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి కొంతమంది మార్వాడి పెద్దలు కేంద్రంలోని బీజేపీ పెద్దలను కూడా కలిసే ప్రయత్నం చేశారు, కలుస్తున్నారు అని తెలుస్తుంది. సో కొంతమంది ఒక బృందము ఢిల్లీకి వెళ్లి అమిత్ షాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పరిణామాలు ఆ పరిస్థితులు కొంత శాంతి భద్రత విఘాతం కలిగేలా ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితులను కంట్రోల్లో పెట్టాలి, మాకు భద్రత కల్పించాలని అమిత్ షా దృష్టికి తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవైపు ఇది కొనసాగుతుంటే మరోవైపు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కొన్ని వర్గాలు ఏవైతున్నాయో మార్వాడీల వల్ల మేము నష్టపోతున్నాము, మాకు సరైన దశాబ్దాల కాలంగా మేము నష్టపోతున్నాము, మమ్మల్ని ప్రభుత్వం కానీ ఇటు మార్వాడీలు కానీ వాళ్ళ బిజినెస్లు చేసుకుంటూ వాళ్ళే లబ్ధి చెందుతున్నారు, మరోవైపు వాళ్ళు చేస్తున్న బిజినెస్ వల్ల తమను టార్గెట్ చేసి తమ నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇతర వర్గాలు ఆరోపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ వ్యవహారం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తీసుకుపోతా ఉంది, మరి ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఒకవేళ ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లాంటి నగరం మొత్తం వరల్డ్ లో టాప్ ప్లేస్ లో ఉండబోతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక సంస్థలు వస్తున్నాయి, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అంతర్జాతీయ గుర్తింపు సంస్థలు వస్తాయి. ఇలాంటి తరుణంలో ఇలాంటి గోబ్యాక్ నినాదాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది తెలంగాణ అభివృద్ధి కావచ్చు, హైదరాబాద్ కు సంబంధించి అభివృద్ధి కావచ్చు, కొంత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంది. అదే సందర్భంలో తెలంగాణ స్థానికులకు కూడా ఎంతో మంది యువకులు ఉన్నారు. అలాంటి యువకులకు కూడా మార్వాడికి సంబంధించిన పెద్ద ఎత్తున అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వాటిలో స్థానిక తెలంగాణ యువతకు ఉపాధి లేనప్పుడు, ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు సొంత వారికి ఇచ్చుకుంటూ పోతే ఇక్కడ తెలంగాణ స్థానిక నష్టం జరుగుతుంది కదా, మరి దీన్ని ఎవరు అడ్రస్ చేయట్లేదు. ఎంతసేపు ఒక మార్వాడికి నష్టం జరుగుతున్న ఆలోచిస్తున్నారు కానీ స్థానికంగా ఉన్నటువంటి తెలంగాణ యువత కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఉపాధి నష్టం జరుగుతుంటే ఎవరు పట్టించుకోరా అని చెప్పేసి కూడా మరొక వర్గం వాదిస్తోంది. సో మొత్తంగా ఈ పరిస్థితులు ఎటువైపు దారిని తీసుకుంటాయి, మరి ఎవరి వాదనలో నిజం ఉంది, ఈ ఇద్దరికి సంబంధించి ఎవరు ఒక మధ్యవర్తిత్వం వహించి ఎవరికైనా చర్చలు జరిపి ఈ యొక్క అంశానికి ఎండ్ కార్డు వేస్తారా, లేకుంటే ఇది మరింత ముందుకు వెళ్తుందా, మరింత తీవ్రతరం అవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.